ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి కదండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకు కృంగిపోయినావో, ఏ పాపంలో పడిపోయినావో, ఏ ఇబ్బందులు ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు అనేక సార్లు తొలగిపోయినావు, అనేక సార్లు తప్పిపోయినావు, అనేక సార్లు జారిపోయినావు, పాపంలో పడిపోయినావు. అయినా సరే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని అడుగుతా ఉన్నాడు. మరి ఆయన నిన్ను దీవిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు తప్పిపోయినారు, అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తూ తిరిగి కడుతూనే ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు నిర్మిస్తూనే ఉన్నాడు. నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడి నిత్య జీవము చేరుకోవాలి, పరలోకంలో దేవునితో కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకోసం ఏమైనా చేయగలడు. హల్లెలూయా. నిన్ను దేవుడు స్వస్థపరచగలడు, మంచి ఆరోగ్యం ఇవ్వగలడు, మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని దీవించగలడు, నీ పిల్లల్ని ఆయన దీవిస్తాడు. అన్ని విధాల దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో డోంట్ వరీ, దేని గురించి చింత చేయొద్దు, దేని గురించి బాధపడొద్దు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. లేదండి, దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, ఆయన నన్ను నరకంలో పడేస్తాడని కొంతమంది భయపడతా ఉంటారు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నరకంలో ఎందుకు పడేస్తాడు? నిన్ను ఎందుకు చంపేస్తాడు? నీకోసమే ఆయన శిలువలో మరణించినప్పుడు నీ ప్రాణాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నీకోసమే ప్రాణమే పెట్టిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? నీకోసమే